ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవుడు ఒక కర్తవ్యాన్ని కలిగి ఉండాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటి ఆ కర్తవ్యము అంటే, ప్రతిదినము కూడా దేవుణ్ణి ప్రార్థించాలి, తిరిగి జన్మించాలి, దేవాలయానికి వెళ్ళాలి, ప్రతి దినము లేఖనములను పరిశోధించాలి, 4వది ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, 88వ కీర్తన 9వ వచనము. ప్రతిరోజు క్రైస్తవులు చేయవలసిన కార్యక్రమములను గూర్చి మనం ధ్యానిస్తున్నాము. క్రైస్తవుడు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని అర్థము. కనుక ప్రార్థన ఎనోషు ద్వారా ప్రారంభించబడినది అని మనకు తెలుసు. ఆది కాండంలో ప్రార్థన ఈ లోకంలో ప్రారంభించింది ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఎంతోమంది రాజులు, ఎంతోమంది యాజకులు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది సామాన్యులు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎన్నో విధములైన మేలులు పొందారు. నిజంగా ప్రార్థిస్తే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా అండి? యెహోషువ ప్రార్థిస్తేనట సూర్యుడు, చంద్రుడు కూడా వారొకనాడల్లా ఆగిపోయారట. ప్రార్థనకు అంత శక్తి ఉంది. మోషే ప్రార్థిస్తే దేవుడు ఆకాశములో నుండి మన్నాను కురిపించాడు. మోషే ప్రార్థిస్తే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వారికి దారిచ్చాడు. మోషే ప్రార్థిస్తే నిజంగా బండలో నుండి నీళ్లు వచ్చాయి. 1-2 బైబిల్లో ప్రార్థన ద్వారా. బైబిల్లోనే కాదు, ఈనాడు సమాజంలో, మన సంఘాలలో ప్రార్థన ముందు ఏ సమస్య నిలబడుతుంది చెప్పండి? ప్రార్థన ముందు ఏ సమస్య నిలబడుతుంది? కనుక క్రైస్తవుడు అనుదినము కూడా ప్రార్థించాలి. దానియేలుని సింహాల బోనులో వేశారు ప్రార్థిస్తున్నాడని. సింహాలు ఏం చేయగలిగాయి? ఏమీ చేయలేకపోయాయి. కనుక ప్రార్థన అలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైనా కానీ మనుషులను ఆశ్రయించక పూర్వము, అధికారులను యాచించక పూర్వము మొదట దేవుణ్ణి అడగాలి. దావీదు రాజు అంటాడు, అనుదినము దేవుణ్ణి ప్రార్థించేవాడు. కొందరు వ్రాసుకొని ప్రార్థన చేస్తారు, ఆ కాగితంలో ఉన్న ప్రార్థన చదివేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక కుమారుడు తండ్రిని ఎలా అడుగుతాడో మనం కూడా ఆయన పిల్లలం గనక మన తండ్రిని, పరలోక తండ్రిని అలాగే అడగొచ్చు. ప్రార్థించుడు ద్వారానే మనము ప్రార్థన నేర్చుకుంటాం. ప్రార్థన స్టార్ట్ చేస్తే నిదానంగా ఇవాళ ఒక చిన్న ప్రార్థన, రేపు 2 పదాలు, 3 పదాలు అలా అలవాటు అవుతాయి. ప్రార్థన అంటే ఏమిటి? మన అవసరాలే దేవునికి తెలియచేయటం. ప్రభు చెప్పారు కదా, అడగండి మీకు ఇస్తాను, వెదకండి దొరుకుద్ది, తట్టండి తీస్తాను అని అన్నారు. అడగనందువల్లే మనం ఏది దేవుని నుండి పొందలేకపోతున్నాం. కనుక ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా క్రైస్తుడిగా ఉదయం మంచం దిగగానే ప్రార్థించాలి. ఫస్ట్ పని మంచం దిగగానే మార్నింగ్ 5 అయినా 6 అయినా దిగి, ప్రభువా ఈ దినమంతా మాకు మేలు చేయండి, మా ఉద్యోగం, మా వ్యాపారం, మా చేతి పనులు, మా బిడ్డలు అని దేవుని సన్నిధిలో ప్రార్థించి మీ దినచర్య స్టార్ట్ చేయండి. చాలా దీవెనకరంగా ఉంటుంది. అలాగే రాత్రులు కూడా ప్రార్థించుకొనే పడుకోవాలి. ప్రార్థించకుండా మంచం ఎక్కకూడదు. ఈనాడల్లా కాపాడు ప్రభు, ఎన్నో ప్రమాదాలు తప్పించావు, మాకు ఆరోగ్యం ఇచ్చావు, ఈరోజు ఆయుష్నిచ్చావు, అందుకే మరల కుటుంబానికి క్షేమంగా రాగలిగాం అని కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయాలి. కనుక రక్షించబడిన వారు తప్పకుండా ఈ అనుభవాలు గుండా ప్రయాణం చేయాలని బైబిల్ సెలవిస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు ప్రార్థనలో ఉన్న దీవెన
ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం మీరు మాకు తెలియజేసినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైనా ప్రార్థన రాదు అని మానేస్తున్నారేమో కనుక ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయడానికి, చిన్నగా మీ సన్నిధిలో అడగడానికి, వారి అవసరాలు మీకు తెలియచేయడానికి వారికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారు కూడా మిమ్మల్ని అడిగి ఒక బిడ్డ తండ్రిని తల్లిని ఎలా అడుగుతారో అలా మిమ్మల్ని అడగటమే ప్రార్థన అంటే. అలా బైబిల్లో అలా అడిగి ఎన్నో మేలులు పొందిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. అలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన శోధనలో కూడా ప్రవేశించకుండా ఉంటుంది అని మీ వాక్యం ఉంది కనుక అలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఈ ఉదయకాలం మంది ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబం కొరకు వారిని ఆశీర్వదించమని, వారందరికి మంచి ఆరోగ్యాలు ఇమ్మని, కుటుంబంలో ప్రభువా ఎవరైతే నాయన నెమ్మది లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబాలను మీరు కలపమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో నెమ్మది, కుటుంబాలలో ఐక్యత దయచేయండి. సాతాను క్రియలన్నీ బంధించండి. మీ ప్రత్యేకమైన దీవెన, సమాధానం, సంతోషం వారి కుటుంబాలలో దయచేయండి. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులను చేసుకుంటున్న బిడ్డలందరూ కూడా మీరు వారికి ఇచ్చిన ఆయుష్ మీ కొరకు, మీ పరిచర్యలో, మీ సన్నిధిలో మంచి పరిచర్య చేస్తూ మిమ్మల్ని గణపరిచేవారుగా మీ పరిచేసేవారి గురించి మీరు అక్కడ వరకు కూడా వారిని బహుగా దీవిస్తూ ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు